హాయ్ ఫ్యామిలీ మ్యాన్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మళ్ళీ ఇవాళ బోటీ అయితే తీసుకొచ్చాను. కానీ ఇవాళ బోటీ కర్రీ కాదు, చేయాల్సింది బోటీ క్లీనింగు. చాలా మందికి బోటీ తినాలని ఉంటుంది, కానీ బోటీ క్లీనింగ్ చేసుకోలేక అల్లాడిపోతారు. మీరు అన్నట్టుగా, మీరు చూసినట్టుగా కానీ వేరే వీడియోలు చూస్తే మీరు మోసపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు మతలబ్ చేసి అయితే వీడియోలు అయితే పెడుతున్నారు. బోటీ ఎట్లా క్లీన్ చేసుకోవాలో నేనైతే చెప్తాను, కానీ ప్రతిదీ చీచీ అనుకోమాకండి. కొద్ది కూర అటు ఇటుగా ఉంటుంది, వీడియో కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యి వస్తుంది. ఎందుకంటే మా పిల్లలు అయితే తీస్తున్నారు వీడియో. సరే, ఇంక ఈ సోదంతా ఎందుకు, కానీ బోటీ అట్ట క్లీన్ చేసుకోవాలో అయితే నేను చెప్తాను నీట్గా. ఫస్ట్ అయితే పెద్ద బోటీ ఉంది కదా, అదే పొట్ట, దాని అయితే అట్ట ముక్కలుగా కోసుకోండి. మీరు ఎన్ని చిన్న ముక్కలు కావాలంటే అన్ని చిన్న ముక్కలు అయితే కోసుకోండి. నేను కొద్దిగా పెద్దగా కోసుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద ముక్కలు కోసుకోమని చెప్తుంది. కొద్దిగా క్లీన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది, మీకు సింపుల్గా ఉంటుంది. పైన పొట్టు అయితే పోద్ది. నేను చూపిస్తాను ఆ పొట్లు ఎట్ట తీయాలో. మీకు అందుబాటులో కుక్కర్ ఉంటే కుక్కరు, లేదంటే డేక్షా ఉంటే డేక్షాలో వేసుకోండి. కానీ మీరు కుక్కర్ ఉంటే తొందరగా పని అయిపోద్ది, ఎందుకంటే కుక్కర్లో బాగా మెత్తగా ఉడికిద్ది కదా. అదొక్కటే, పెద్ద పట్టు ఒక్కటే బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ పెద్ద పట్టు చూడగానే చాలామంది బోటీ తినడానికి అయితే ఇష్టపడరు, కానీ టేస్ట్గా ఉండేదల్లా అదే. సో దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలంటే మనకాడ కుక్కర్ అయితే ఉండాలి. కుక్కర్లో మీకు అందుబాటులో ఉన్నట్టు నీట్గా చిన్నవి కానీ పెద్దవి కానీ ముక్కలు అయితే కట్ చేసుకోండి. కొద్దిగా తప్పుగా అయితే అనుకోమాకండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మాత్రం నా మాట అయితే తడబడుతుంది. సో అందుకనే తప్పుగా అయితే అనుకోవద్దని చెప్తున్నాను. అట్లా అయితే కోసేసుకోండి. ఇంకొక విషయం, ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో కొద్దిగా నచ్చే ఉంటుంది మీకు. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. మన ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ అవుతుంది, కానీ సబ్స్క్రైబర్లు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎంతో కొంత కష్టపడుతున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అని నన్ను అడుగుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మంచి వీడియోలు చేసేది. అందుకనే మీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదని ఎప్పుడో నాకు కుదిరినప్పుడల్లా ఒక వీడియో పెడతాను. సండే అంటే తెలుసు కదా, మన ఫ్యామిలీ మ్యాన్స్ కష్టాలు. వైఫ్లు అయితే వంట ఎక్కువ చేయరు, సో మనమే చేయాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ మ్యాన్ అయి ఉంటారని, ఫ్యామిలీ మ్యానే కావాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుందని అందుకని సపోర్ట్ చేయమని అయితే అడుగుతున్నాను. తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి బోటీని. 1-3 సార్లు బాగా కడుక్కోండి బోటీని, ఎందుకంటే ఇప్పుడు కడిగామంటేనే తర్వాత నీసు అయితే ఉండదు, అంటే నీసు వాసన రాదు. కడిగేసిన తర్వాత చిన్న పేగులో ఒక పక్క, పెద్ద పట్టేమో కుక్కర్లో వేసేసుకోండి. తర్వాత అయితే తెలుసు కదా మీకు ఏం చేయాలో. చిన్న పేగలేమో బాండీలు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని సాల్ట్, పసుపు వేసుకోండి. కుక్కర్లోనేమో పెద్ద పట్టు వేసుకొని వాటర్ ఎక్కువ పోసుకోండి, బాగా సాల్ట్, దాంట్లో కూడా పసుపు వేసుకొని. ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను ఎంత సింపుల్గా అయితే పోద్దో. పైన చర్మం చూసారా ఎంత సింపుల్గా అయితే వెళ్ళిపోతుందో. బాగా ఉడకబెట్టుకుంటే ఏదైనా కానీ నీట్గా చేసుకోవచ్చండి, మనం చేసుకునే పనిలోనే ఉంటుంది. బోటీ అంటే తినడానికి ఇష్టపడతారులే, కానీ క్లీన్ చేసుకోవడానికి అయితే ఇష్టపడరు. ఈ లెక్కనైతే క్లీన్ చేసుకోండి, చాలా బాగుంటుంది మీకు. చూసారా అంత సింపుల్గా వస్తుందో. ఏదైనా కానీ మనసు పెట్టి చేసుకోవాలి, కానీ ఏ కూరైనా కానీ టేస్ట్గా వస్తుంది. ఏదైనా కానీ తినే వస్తువుల మీద మనం ఇసుకోకుండా, మనం తినే వస్తువు అని చెప్పి ప్రశాంతంగా చేసుకుంటే అన్ని కూరలు అయితే బాగుంటాయి. ఆ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అయితే వంట చేస్తున్నాను, దీన్ని బోటీ ఫ్రై. మీకు కానీ బోటీ ఫ్రై కానీ బోటీ పులుసు కానీ చాలా టేస్ట్గా అయితే రావాలనుకుంటే నాకు ఒక కామెంట్ చేసేయండి. దానికోసం ఇంకొక మరో వీడియో పెడతాను. ఆల్రెడీ పెట్టానండి ఫుల్ వీడియో ఒకటి, కానీ ఇంకొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కానీ కొత్తగా కావాలంటే నన్ను ఒక కామెంట్ అడగండి, వీడియో అయితే చేసి పెడతాను. పంది పేగుల ఫ్రై